సార్ ఇప్పుడు ఆ రీసెర్చ్ రిపోర్ట్ లో మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఏముంది? సో మిడిల్ క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్కమ్ తాలూకా తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అంటూ ఉంటాం. అది తగ్గుతున్నది అని చెప్పేసి అని ఫస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళ తాలూకా సంఖ్య సుమారు 8 కోట్లకు పైగా రావడం జరిగింది. అండ్ మెయిన్ ఏంటంటే 100 crores అండ్ అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే మన తాలూకా మధ్యతరగతి కుటుంబీకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ లేదంటే అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఆదాయం వస్తున్న వాళ్ళ తాలూకా సంఖ్య లాస్ట్ 10 years లో చూసుకుంటే 300% పెరిగింది. అదే 10 years నుంచి 10 lakhs నుంచి 25 lakhs మధ్యలో ఇన్కమ్ ఉన్న వాళ్ళ తాలూకా సంఖ్య చూసుకున్నా కూడా ఒక 300% పెరిగింది అని చెప్పేసి అని చూపిస్తుంది. అండ్ 8 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం. ఆన్ అండ్ యావరేజ్ వెయిటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 2014-15 ఆ టైంకి అయితే కనుక సుమారు 4 లక్షల ప్రాంతాల్లో ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వెయిటెడ్ యావరేజ్ 11 లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఏ పారామీటర్లో చూసుకున్నా కూడా ఆదాయం అనేటువంటిది పెరుగుతున్నది, మధ్యతరగతి కుటుంబీకులు అనేటువంటిది పెరుగుతున్నారు, బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సంఖ్య తగ్గుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఏంటంటే మన ఇండియాలో ఉన్న మేజర్ సెక్టార్స్ అన్నిటి నుంచి కూడా ఇన్కమ్ అనేటువంటిది పెరుగుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టర్ గురించి చూసుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో అది ఒక మేజర్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చు. రెండోది ఏంటి అంటే ఇంతవరకు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చరే అంటే వ్యవసాయమే మేజర్ ఆధారంగా చేసుకున్న వాళ్ళందరూ కూడా వేరే రంగాలకు మూవ్ అవుతున్నారు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఏంటి అంటే ఇట్స్ ఎ క్లియర్ డిస్టింగ్విషన్ చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ క్యాష్ ఫ్లోస్ బేస్డ్ లెండింగ్ ఏదైతే జరుగుతుందో అదొకటి కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న బిజినెస్ కి కూడా లెండింగ్ చాలా అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఈజీగా దొరకడం అనేటువంటిది. ఇన్ఫాక్ట్ ఈ భారత్ పే వాళ్ళు కావచ్చు, పేటిఎం వాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే వస్తున్నటువంటి రెవెన్యూస్ బట్టి వాళ్ళకు కూడా చిన్న చిన్న టికెట్ సైజ్ ఆఫ్ లోన్స్ ఏవైతే ఇస్తున్నారో అవన్నీ వ్యాపార అభివృద్ధికి బాగా చెందుతున్నది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఐటీ అండ్ బిజినెసెస్ సెక్టర్కి వచ్చేటప్పటికైతే కనుక ఆబ్వియస్లీ Tier 2, Tier 3 సిటీస్ లో కూడా ఈ ఐటీ అనేటువంటిది విస్తరించడం జరుగుతున్నది. ఇంతవరకు ఏంటంటే ఐటీ అంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే ఇలా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈవెన్ చిన్న చిన్న Tier 2 సిటీస్ లో కూడా మనకి ఏంటంటే ఐటీ జాబ్స్ అనేటువంటివి రావడం, ఐటీ కంపెనీస్ అక్కడ స్టార్ట్ అవ్వడం, కొత్త రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది జరగడం అని చెప్పేసి అని చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో సో ఈ డిజిటల్ ఎకానమీ వల్ల ఏంటంటే ఎర్నింగ్ ఎవరైతే చేస్తున్నారో డేటా అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా రావడం జరుగుతుంది. ఎవరు ఎంత ఎక్కువగా సంపాదిస్తున్నారు, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఇది కూడా మారుతుంది. నెక్స్ట్ రిటైల్ సెక్టర్కి వచ్చేటప్పటికైతే కనుక చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో కూడా ఏంటంటే వాళ్ళ తాలూకా ఎంప్లాయబిలిటీ అనేటువంటిది పెరగడం కావచ్చు, వాళ్ళ తాలూకా ఆదాయం అనేటువంటిది క్లియర్ కట్ గా పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఏప్రిల్ అంటే టెక్స్టైల్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, అండ్ కన్స్యూమర్ రిటైల్లో కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ డబ్బులు అనేటువంటి సంపాదించడానికి ఈజీ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫైనల్ గా గవర్నమెంట్ సెక్టర్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి కూడా ఏంటి అంటే ఆదాయం అనేటువంటిది పెరగడం క్లియర్ కట్ గా కనబడుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అడిషనల్ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఇన్కమ్ అన్ని రంగాల్లో కూడా పెరుగుతున్నది అని చెప్పేసి క్లియర్ కట్ గా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మేజర్ పారామీటర్స్ మనం చూసుకుంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఏంటంటే 10th క్లాస్ చదివితే చాలు, ఇంటర్ చదివితే చాలు అని, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కింద చేసుకోగలుగుతున్నారు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మినిమం శాలరీ ఏంటి అంటే కనుక ఒకప్పుడు 5,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఏంటంటే మినిమం 15,000తో స్టార్ట్ అవుతున్నది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఇన్కమ్ లెవెల్స్ అనేటువంటివి పెరిగాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్కమ్స్ ఏంటంటే మూన్ లైటింగ్ ద్వారా, తర్వాత గిగ్ ఎకానమీ ఏదైతే ఉందో ఓలాలు, ఊబర్లు, స్విగ్గీలు, జొమాటోలు, సో ఇవన్నీ పార్ట్ టైం ఇన్కమ్స్ కింద సో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేటువంటిది క్లియర్ కట్ గా పెరుగుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
ఇలా మాత్రమే కాకుండా చూసుకునేటప్పటికి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇవన్నీ కూడా మంచి ఊరట కలిగించేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళకే చేయాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చూస్తున్నారు. టు అన్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ అంటే కనుక వెల్ఫేర్ చూడాలి, కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఏదైతే మనం చెప్తున్నామో 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళకి ఈ ఫ్రీ స్కీమ్స్ ఫ్రీ అనేటువంటి అక్కర్లేదు. అంటే ₹2 బియ్యమా, లేదంటే ఫ్రీ బస్సా, లేదంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు చూడరు. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే ఓకే నా జీవన స్థాయి పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తుంటారు. ఇన్ఫాక్ట్ ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కనుక ఈ పొలిటికల్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో 1980 నాటి బ్రెయిన్లు వాడుతుంటారు, 1980 నాటి ఐడియాలజీస్ థాట్ ప్రాసెస్ ని వాడుతూ ఉంటారు. మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా వాళ్ళ తాలూకా మైండ్ సెట్ అనేటువంటిది వాళ్ళు మార్చుకోరు. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డేటా అనేటువంటిది తీసుకోవడం ఉండదు. ఎప్పుడు 1980s తాలూకా విధానాలు 1990s తాలూకా విధానాలు ఇప్పటికే మనం మాట్లాడుకుంటూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. సో ఇన్ఫాక్ట్ ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, మారుతున్నటువంటి డేటాకు అనుగుణంగా వాళ్ళు కూడా పాలసీ డిజైనింగ్ అనేటువంటిది కోఆపరేట్ చేయగలిగితే, సపోర్ట్ చేయగలిగితే, ఇన్ఫాక్ట్ మీడియా కూడా ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయగలిగితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.